వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బోండా ఉమా గెలుపు కోసం కృషి చేస్తామన్న వెంకట సుబ్బయ్య. బోండా ఉమా గెలుపుకు కృషి చేస్తామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ జనసేనల అభ్యర్థి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు గెలుపుకు ప్రత్యేక కృషి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చీకటి వెంకట సుబ్బయ్య అన్నారు. స్థానిక 62వ డివిజన్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంను ఉద్దేశించి చీకటి సుబ్బయ్య మాట్లాడుతూ తనకు పార్టీ పదవి ఇచ్చిన బోండా ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బలోపేతానికి అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమా, పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్నీల గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకొని వెళ్లి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు పదవులు లేవు, పథకాలు లేవని ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిందని అన్నారు. టీడీపీతోనే ఎస్సీల అభివృద్ధి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు కాస్తాల విజయ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చీకటి వెంకట సుబ్బయ్య. నేను గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండేవాడిని. ఆ తర్వాత మన సెంట్రల్ నియోజకవర్గము తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచినటువంటి బోండా ఉమా గారిని, ఆయన చేసే పనుల గురించి ఆయన నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఆయన నా మీద నమ్మకంతో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన బోండామ్మ గారు ఆయనకు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎస్సీలందరితో గడప గడపకు వెళ్ళి ఎస్సీలకు ఈసారి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పనిచేశారు, ఈసారి మన బోండా ఉమ్మ గారికి పనిచేయండి సెంట్రల్ నియోజకవర్గంలో, అలాగే కేసినేని చిన్ని గారికి కూడా పనిచేయండి, మనము చేసే మనము ఆయన గెలిపించుకుంటే భవిష్యత్తులో మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాడు. మనం ఎప్పుడైనా సరే గతంలో కూడా ఆయన గెలవపోయినా కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ చనిపోయినా, ఇంట్లో శుభకార్యం జరిగిన, అయ్యా మాకు ఇలా జరిగింది, మా ఇంట్లో మనిషి చనిపోయాడంటే ఆయన వచ్చి దళితులకు కానీ ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆయన తోచినంత సహాయం చేసే వ్యక్తి. ఆయన గెలిపించుకోవడం మన బాధ్యత. ఇప్పుడు మనం ఇంతకుముందు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీలకు కార్పొరేషన్లు ఉండేవి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్లు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వచ్చిన అమౌంట్ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేరే నిధులకు మళ్లించడం జరుగుతుంది. కాబట్టి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని నేను పేరున మనవి చేసుకుంటూ తెలియపరుస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.